కూడా వచ్చాయి. బర్డ్ కానీ లేకపోతే ఒకవేళ ఎన్ని రకాల ఫోటోగ్రఫీ తెలుసు, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి కదా. క్యాటెక్ కానీ ఏ యానిమల్ కానీ బర్డ్ కానీ ఇట్లా టెక్నాలజీ చూసాను. సో వాళ్ళు ఎటు పోయినా దీనిలో సేమ్ ఇప్పుడు ఏదైతే మన దగ్గర కెమెరా సేమ్ ఇదే సిస్టమ్. ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఇక్కడ ఏమున్నాయి ISO అని చెప్పేసి F అని 1/2 అని. ఇది మనం పెట్టుకున్న సెట్టింగ్స్. ఇది బహుశా మీకు దాంట్లో కనిపించవు. ఏమంటారు స్మార్ట్ ఫోన్స్లో కానివ్వండి ఇవన్నీ కనిపించవు ఈ నెంబర్స్ అన్ని. కాకపోతే వీడియో దీని షటర్ స్పీడ్ అంట, దీన్ని అపర్చర్ అంట, దీని ISO. సో ప్రతి ఒక్కదానికి ఇంపార్టెన్స్ అండర్స్టాండింగ్ ఎక్స్పోజర్ అని చెప్పేసి అని మామూలుగా మీరు ఇంత డార్క్ రూమ్లో ఉంది ఒకటేసారి బయటికి పోయిన తర్వాత ఎట్లుంటారు? సో దాన్ని కంట్రోల్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? కళ్ళు మూసుకొని తిరగడం ఒకటి, లేదా గ్లాసెస్ పెట్టుకుంటారు, గ్లాస్ షేడ్స్ లాగా పెట్టుకుంటారు. సో దాట్ ఈజ్ కాల్డ్ ఫిల్టర్స్. ఫిల్టర్స్ అంటే ఎన్ని ఫిల్టర్స్ అంటే ఇప్పుడు దీనికి ఫిల్టర్ లేదు. ఈ ఫిల్టర్కి ఒక బ్లాక్ మాస్క్ వేస్తాం, ఒక వేగులా. అప్పుడు ఇది నేనేంటి ఇది డెడ్ మెషిన్ అని చెప్పేసి అంట. దీనికి ఏం తెలియదు, మనం తెలియలేదు లేదు. మనం ఏం చేస్తున్నామో దీని చెప్పాలి. ఎక్స్పోజర్ని కంట్రోల్ చేయడానికి, ఎక్స్పోజర్ అంటే ఆ బ్రైట్నెస్ కంట్రోల్ చేయడానికి ఒక ఎలిమెంట్ ఫిల్టర్స్. ఎన్ని ఫిల్టర్స్? సో అట్లా కాకుండా అదొక పద్ధతి. అదే కాకుండా మీరు లైట్ బాగా కంటి పైన పడ్డప్పుడు చూసినప్పుడు మీరు ట్యూబులు చిన్నవి. సో అది అపర్చర్. షటర్ స్పీడ్ అంటే ఎట్లా అని చెప్పేసి అంటే ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతున్న ఫ్యాన్ ఎప్పుడు ఫోటో తీసిన లేదు, ఎవరైనా ఉరికేటప్పుడు ఫోటో తీసాను, ఉరికేటప్పుడు తీస్తే ఏమైంది? సో బ్లర్ కాకుండా చేయాలని చెప్పేసి అంటే ఈ షటర్ స్పీడ్ కాదు. కొన్ని ఇంకొకటి నైట్ టైమ్స్ ఎప్పుడైనా ఫోటో తీసాను ఫ్లాష్ తోనా, ఫ్లాష్ లేకుండా. సో ఫ్లాష్ లేకుండా తీయాలంటే ఏం చేయాలి? సో అదొక ప్రాపర్టీ. ఫ్లాష్ లేకుండా తీయాలని చెప్పేసి ఇంకొకటి ISO అని. ఈ ISO పెంచితే ఎట్లా అని చెప్పేసి అంటే మనకు విజిబిలిటీ అనేది ఎక్కువ అయిపోతుంది. అంటే మీరు డార్క్లో ఏం చేస్తారు, ఒక చీకట్లో కళ్ళు పెద్ద చేసేస్తారు. సో ఇన్ఫాక్ట్ ఏమవుతుందంటే ఈ పీపుల్ అనేది పెద్ద ఎదురు ఉండాలంటే లైట్ ఇంటేక్ ఎక్కువ రావాలి. బేసిక్ కెమెరా నేను ఏమన్నా డెడ్ మెషిన్ అని చెప్పేసాను. సో అందుకని ఆ లైట్ ఇంటెన్సిటీ లైట్ తీసుకోవాలని చెప్పేసి కెమెరా కన్నా పెద్ద లేకపోతే ఇట్లా వస్తుంది ఫోటో. దీన్ని ఏమంటా మనం ఓవర్ ఎక్స్పోజ్ టు షార్ట్ అంటే మీరు బ్రైట్నెస్ ఉన్న ఫోటో అని చెప్పేసి మామూలు టెక్నికల్ టర్మ్స్ లో ఓవర్ ఎక్స్పోజ్ టు ఫోటో అంటే దీనిలో ఏం డీటెయిల్స్ ఏం కనిపిస్తారు?